మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మరి సజీవుల లెక్కలో ఉంచినందుకు ప్రభుని స్తుతిస్తున్నానండి. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుండి కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకుందాం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యములో దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపుతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దుష్ట సాంగత్యం చేస్తేనంట, దుష్టులతో కలిసి సహవాసం చేస్తేనంట, చెడ్డవారితో కలిసి సహవాసం చేస్తేనంట మంచివాడు కూడా చెడ్డవాడిగా మారిపోయేటువంటి అవకాశం ఉందని ప్రభు వాక్యము తెలియజేస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. ఈరోజు చాలామంది వ్యక్తులు మంచి వ్యక్తులుగా ఉన్నవారే చెడిపోతున్నారు. మంచి నడవడికి కలిగినటువంటి వారే ఈ రోజున మారిపోతున్నారు, చెడ్డవారిగా మారిపోతున్నారు. కారణం ఏంటంటే వారు చేసే సహవాసాలు చెడ్డ సహవాసాల కారణాన వారు చెడిపోతున్నారండి. అందుకే బైబిల్ అంటుంది, దుష్టుని యొక్క సహవాసం మనం చేయకూడదు, దుష్టులతో మనం కలవకూడదు. చెడ్డవారితో మనం సహవాసం చేస్తే మంచివారు సైతము చెడ్డవారిగా మారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయంటండి. ఒక వ్యక్తి తాగుబోతుగా మార్చబడుతున్నాడంటే, ఒక వ్యక్తి తిరుగుబోతుగా మార్చబడుతున్నాడంటే, ఒక వ్యక్తి చెడిపోతున్నాడంటే దాని వెనకాల కారణం ఏంటో తెలుసా? వారితో ఉన్నటువంటి సరైనటువంటి స్నేహాలు, సరైనటువంటి సహవాసాలు లేకపోవడం ద్వారా, చెడ్డ సహవాసాలు కలిగి ఉండడం వల్ల, ఏమంటే దుష్ట సాంగత్యం చేయడం వల్ల ఈరోజు మంచి వ్యక్తులు కూడా చెడ్డవారిగా మారిపోతున్నారండి. అందుకే దుష్టులకు మనం దూరంగా ఉండాలి, చెడ్డవారికి మనము దూరంగా ఉండాలి. ఏమండి పాపము చేసేవారికి, ఏమండి దుష్టుని మార్గంలో నడిచేటువంటి వారికి మనము దూరంగా ఉంటేనంట మనము క్షేమంగా ఉంటామని ప్రభు వాక్యం చెప్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం కూడా గమనిస్తే దేవుని బిడ్డలారా, చాలామంది ఈరోజు చెడిపోతున్నారు. చిన్న వయసు నుండి తాగుడికి బానిస అయిపోతున్నారు, చిన్న వయసు నుండి వ్యసనాలకి బానిస అయిపోతున్నారు, చిన్న వయసు నుండి చెడిపోతున్నారు. కారణం ఏంటంటే వారు చేస్తున్నటువంటి సహవాసాలు, వారు చేస్తున్నటువంటి సాంగత్యాల వల్లే వారు చెడిపోతున్నారని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి మనలో ఒకవేళ చెడిపోయినటువంటి మార్గంలో ఉంటున్నామేమో, ఒకవేళ తప్పిపోయినటువంటి మార్గంలో ఉంటున్నామేమో. బైబిల్ గ్రంథంలో తప్పిపోయినటువంటి కుమారుడు అంటండి, మరి తన చెడ్డ సహవాసాల వల్ల చెడిపోయాడు అంటండి. తాగుబోతుగా మార్చబడ్డాడు, వ్యభిచారిగా మార్చబడ్డాడు. చివరికి తన ఆస్తిని పోగొట్టుకుని ఏమండి పందులు తినేటువంటి పొట్టుని తింటూ మరి దుస్థితిలోకి వెళ్ళిపోయాడు అంటాడు. కారణం ఏంటంటే తన సహవాసం వల్లే తను చెడిపోయాడు, చెడ్డ సహవాసాల వల్లే చెడిపోయాడు. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనం మంచి సహవాసాలు చేస్తున్నామా? మీకు ఇచ్చినటువంటి పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు? లేదా మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? మీరు మంచివారితో సహవాసం చేస్తున్నారా, చెడ్డవారితో సహవాసం చేస్తున్నారా అనేది దేవుడు ఈ మాటల ద్వారా మనం ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ చెడ్డవారితో నువ్వు సహవాసం చేస్తున్నావేమో, చెడిపోయినటువంటి వ్యక్తులతో, దారి తప్పినటువంటి వ్యక్తులతో, భక్తిహీనులతో, దేవుని వాక్యం అంటే దుష్టులతో నువ్వు ఒకవేళ సాంగత్యం చేస్తే గనక నీవు కూడా దుష్టుడిగా మారిపోయే అవకాశం ఉంది, నీవు కూడా తోవ తప్పే వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉందని ప్రభు వాక్యం చెప్తుంది. కనుక దుష్ట సాంగత్యాన్ని మనం చేయకూడదంటాను దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో కూడా ఏముంటుందంటే, దుష్టిని ఆలోచన చొప్పు నడవక అంటాడు. అసలు దుష్టిని ఆలోచనలే మనకు రాకూడదు, దుష్టుల సహవాసం మనం చేయకూడదు, దుష్టిని ఆలోచన కూడా మనకి రాకూడదు అంటాడు దేవుని బిడ్డలారా. దుష్టుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, ఆలోచన ద్వారా మనం చెడగొడతాడు, సహవాసాల ద్వారా మనం చెడగొడతాడు. కనుక మనం చాలా జ్ఞానం కలిగి మనం లేకపోతే కనుక నష్టపోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. కనుక చెడ్డవారితో మనం సహవాసం చేయకూడదు, మంచివారితో మనం సహవాసం చేయాలి. మంచివారిగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎవరు మంచివారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన మంచివాడు. ఆయనతో నువ్వు సహవాసం చేయి, నీ జీవితం మార్చబడుతుంది. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఆయన గుణగణాలు నీకు కలుగుతాయి. ఆయన వలె నువ్వు నీతిగా బ్రతకగలుగుతావు, ఆయన వలె నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. కనుక దుష్ట సాంగత్యాన్ని మనం మానుకుని దేవునితో మనం సహవాసం చేసి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా.
ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ఈ మాటలు విన్న బిడ్డలందరినీ నువ్వు దీవించండి నాయన. దుష్ట సాంగత్యం నాయన మంచి నడవడిని చెరిపివేస్తుందన్నావు అయ్యా. దుష్టుని సహవాసం మంచి వారిని సైతము పాడు చేస్తుందన్నావు తండ్రి. మేము ఎవరితో సహవాసం చేస్తున్నాము అయ్యా ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న బిడ్డలందరిలో అయ్యా మరి చెడ్డవారితో సహవాసం చేసేవారిగా ఉంటే కనుక అయ్యా వారందరికీ కూడా గొప్ప విడుదలను కలుగు చేయండి నాయన. మేమందరం నీతో సహవాసం చేయనట్లుగా, నిన్ను కలిగి ఉన్నట్లుగా, నిన్ను అనుసరించినట్లుగా నీ కృప మాకు దయచేయండి. ఈ మాటలు ఉన్న బిడ్డలందరినీ దీవించండి. వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, వారి పాడి పంటలు దీవించండి. రోగులైన వారు ఉంటే వారికి స్వస్థత కలుగు చేయండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి ప్రభా దీర్ఘాయుష్యును కలుగు చేయండి నాయన. మా ప్రియ బిడ్డలందరినీ దీవించి కనికరించి కృప చూపించి దుష్ట సాంగత్యం నుంచి విడిపించి మంచి మార్గంలోకి అనగా నీ మార్గంలోకి నా ప్రభా నీ బిడ్డలందరినీ నడిపించమని ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని బిడ్డల్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.